రేవంత్ రెడ్డి పంచాంగం చదువుతాం అనుకున్నా, తమ్ముడు నువ్వు మంచినీళ్ళే ఇవ్వలేకపోతే, 6 గ్యారెంటీలు నెరవేర్చలేకపోతే, మెగా కృష్ణారెడ్డితో వీళ్ళందరితో కరెక్ట్ లీడర్స్తో డీల్స్ పెట్టుకుంటే పార్లమెంట్ ఎలక్షన్ అయిన 6 నెలలకే నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాదు, 6 నెలలకి ముఖ్యమంత్రిగా ఉంటావా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నేను తెలంగాణ హైకోర్టులో ఇప్పటికి 3వసారి మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు మీద కేసేసి సిబిఐ ఎంక్వైరీ డైరెక్షన్ ఇవ్వమని అడగడం విషయం మీకు తెలుసు. ఎందుకు? రేవంత్ రెడ్డి తమ్ముడు ఏమన్నాడంటే, ముఖ్యమంత్రి కాకముందు కాళేశ్వరం అంత అవినీతి ప్రాజెక్టు లేదు, నేను ముఖ్యమంత్రి అవగానే 24 గంటల్లోనో 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో సిబిఐ ఎంక్వైరీ పిలిపిస్తాం. ఇప్పుడు 4 నెలలు అయింది ఆయన ముఖ్యమంత్రి. డిసెంబర్ 7 నుండి ఏప్రిల్ 7 వరకు ఈయన సిబిఐ ఎంక్వైరీ కోరడం లేదు. మరి బీజేపీ కిషన్ రెడ్డి తమ్ముడు ప్రెసిడెంట్ ఏమంటాడు, మీరు కోరగానే మేము సిబిఐ ఎంక్వైరీ చేయిస్తామని. ఎవరితో ఎవరికి డీల్స్ ఉన్నాయో అర్థం చేసుకోండి అని నేను సర్వే చేసి 991 పేజీ చదివి చివరికి హైకోర్టులో ఎవిడెన్స్లు పెట్టి ఈరోజు నేను మాట్లాడేది మెగా కృష్ణారెడ్డి అవినీతులు. నెంబర్ 1, ఆయన అన్ని పార్టీలకి ఎంత డబ్బు ఇచ్చారు? ఎలక్ట్రల్ బాండ్లో ఎంఈఐఎల్ పేరుని 966 కోట్లు, హెచ్ఈఎస్ పేరుని 22 కోట్లు, కోయా అండ్ కంపెనీ పేరుని 20 కోట్లు, వెస్టర్న్ యూపీ పవర్ అండ్ ట్రాన్స్మిషన్ 220 crores, ఆర్కే ఇన్ఫ్రా కార్పొరేషన్ 5 కోట్లు, జీవీపీఆర్ ఇంజనీర్స్ 10 కోట్లు, పీపీఆర్ శాండ్ ఎల్ఎల్పి 10 కోట్లు. ఎవరు? కేసీఆర్ గారికి దాదాపు 200 కోట్లు, కాంగ్రెస్ వాళ్ళకి దాదాపు 200 కోట్లు, బీజేపీ వాళ్ళకి దాదాపు 700 కోట్లు, టీడీపీ జగన్ కర్ణాటక వాళ్ళకి, చివరికి పవన్ కళ్యాణ్కి కూడా మహాపవిత్రుడైన పవన్ కళ్యాణ్ నేను కేవలం సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతోనే రాజకీయం చేస్తున్నానని అబద్ధాలాడి 500 కోట్లు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ కార్డు ఓన్లీ మెగాయే 4 కోట్లు ఇచ్చారు. అందరి పేర్లు ఉన్నాయి. మా ప్రజాశాంతి పార్టీ పేరుందా? నా పేరుందా? గమనించండి. వీరందరూ అవినీతి పరులని ఈ సుప్రీం కోర్టు ఆర్డర్ ఎవరు తెప్పించారు? కపిల్ సిబల్ నా మిత్రుణ్ణి, ప్రశాంత్ భూషణ్ ని ఎవరు ఫైల్ చేయించారు? మీ అందరికీ తెలుసు. కపిల్ సిబల్ కాంగ్రెస్ లో నుంచి నువ్వు బయటకు రాని రప్పించింది నేను. ఎవరో ఒకరు ఫైట్ చేయాలి. ఇంక ఎవరో ఫైట్ చేయట్లేదు అని ఎక్కువ మంది నేనే సింగిల్ గా ఫైట్ చేసి కేసీఆర్ మీద కేసులేసి గెలిచా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ మీద కేసేసి మార్చి 12 ఏప్రిల్ ఎలక్షన్ మేలో జరిపించా. అలాగే స్టీల్ ప్లాంట్ కూడా చివరికి అమ్ముకుంటే 8,000 కోట్లు ఆపి నేను డొనేట్ చేస్తూ ఏప్రిల్ 4 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా అదాని అవినీతిని ఆపాం. ఇప్పుడు మన ప్రాజెక్ట్ మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం 1,05,000 కోట్ల ప్రాజెక్ట్, అవినీతి జరిగింది 50,000 కోట్లు. 1,000 కోట్లు మంచినీళ్ళలాగా అందరికీ ఆయన పనిచేస్తున్నాడు. లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. అందులో కొన్ని హైలైట్ చేస్తాను. నెంబర్ 1, ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్ పివి కృష్ణారెడ్డి, మెగా కృష్ణారెడ్డి 48,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్టు కంట్రోలర్ అండ్ కాగ్ రిపోర్ట్ మీరు చూసుంటారు. 1,05,000 కోట్లలో 50%
మెగా కృష్ణారెడ్డి సైఫండ్ దోచుకున్నాడని. షర్మిల చెప్పిన ఇంక చూస్తే దాదాపు 72,000 కోట్లు దోచుకున్నాడని షర్మిల చెప్తుంది గత 10 సంవత్సరాలు. ఈ మెగా కృష్ణారెడ్డి 90% తెలంగాణ ప్రాజెక్టు, డ్యామ్స్ ఏంటి, రోడ్స్ ఏంటి, పవర్ ట్రాన్స్పోర్టేషన్ 50% మార్జిన్తో 7%కి అప్పుడు కేసీఆర్కి, ఇప్పుడు రేవంత్ రెడ్డికి $300 కోట్లు $300 అవినీతి చేసిన నా అమెరికన్ కాంగ్రెస్ మెన్ మిత్రుడి శిష్యుడు 3 సంవత్సరాల జైలుకి వెళ్ళాడు. $90,000 అవినీతి చేసిన ఆయన 7 సంవత్సరాలు. చైనాలో అనేక కంట్రీస్లో అయితే ₹1,00,000 మోసం చేసిన వాళ్ళకి డెత్ పెనాల్టీ. అలాంటిది ఇక్కడ 1,00,000 కోట్లు దోచుకున్నోడికి అంత మీడియా కూడా కవరేజ్ ఇవ్వట్లేదు, చాలా మీడియా. మూడవది జిఎస్టీ ఇవేషన్. మెగా కృష్ణారెడ్డి 70,000 కోట్లు బ్లాక్ మనీ ఉన్నట్టు ఇన్వెస్టిగేట్ చేయమని సిబిఐ ద్వారా నేను కోరుతున్నాను. డిసెంబర్ 2020లో బాలాజీ మజుందార్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఫర్ జిఎస్టీ, 12,000 కోట్లు రిలేటెడ్ మెగాది మజుందార్ 2028లో రిటైర్ అవ్వాల్సింది. ఆయన ద్వారా బెనిఫిట్ పొంది 2021లోనే 11వ రోజు రిటైర్ అయ్యాడు. ఆయన పవర్ వాడి ముజుందర్ని ఎర్లీ రిటైర్మెంట్ చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ప్రాజెక్టులు కట్టడానికి ఎవరికి ఎంత ఇస్తారో తిరిగి ఆయన ఇస్తుంది ఎంత. కృష్ణారెడ్డి 12,500 కోట్లుది. 1350 MW ఉప్పర్ సీనియర్ ప్రాజెక్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. ఆయనకి తిరిగి 7% ఇచ్చినట్టు ఎలక్ట్రల్ బాండ్లో కూడా ఆయనకి ఎంత డబ్బు ఇచ్చారో తేటగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడుకి ఎంత ఇచ్చాడు తేటగా తెలుస్తుంది. కర్ణాటకలో కృష్ణారెడ్డి 8,000 కోట్లు శరావతి పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ తీసుకొని కర్ణాటక జెన్కో 500 కోట్లు ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్కి ఇచ్చినట్టు. మహారాష్ట్రలో కృష్ణారెడ్డి 30,000 కోట్లు విలువైనది 7% ప్రాజెక్టు తిరిగి ఇచ్చినట్టు. అలాగే 2,500 కోట్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో తెలంగాణ న్యూ గవర్నమెంట్ కి 7% ఇచ్చినట్లు కమిట్ అయినట్టు. రాజస్థాన్ లో 4,500 కోట్లు ఆయన ఇచ్చి ఎలక్షన్ టైంలో 6% బ్రైబ్ ఇచ్చినట్లు. ఎక్కడ గవర్నమెంట్ ఉంటే వాళ్ళ దగ్గర ప్రాజెక్టులు తీసుకోవడం, 6% 7% అవడం. మనీ లాండరింగ్ చాలా ఇంపార్టెంట్. ఇటాలియన్ మాఫియా మిమ్మల్ని విడిచిపెట్టున్నాను. నా పేరు కొంచెం గూగుల్ చేసి తెలుసుకోండి. ట్రంప్ని అడిగితే చెప్తాడు, బైడెన్ అడిగితే చెప్తాడు, క్లింటన్ అడిగితే చెప్తారు, ఒబామాని అడిగితే చెప్తారు, నరేంద్ర మోదీని అడిగితే చెప్తారు. ఒకసారి నేను పట్టుకున్న తర్వాత ఎవరిని వదలను. వారి పాపాలు ఒప్పుకొని అవినీతిగా సంపాదించింది జక్కయ్య ఏ విధంగా తిరిగి 4 రెట్లు చెల్లించాడో యేసు ప్రభు చెప్పినట్లు ప్రజల డబ్బు మీరు తిరిగి చెల్లించాలి. ఇది మెగా కంపెనీ ఇంటర్నేషనల్ మనీ లాండరింగ్ ఎక్వైరింగ్ ఆయిల్ రిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇటలీలో మెక్డ్రిల్ మర్జింగ్ విత్ ఇండియన్ నాన్ ఆపరేటివ్ కంపెనీ. దుబాయ్ ఆఫీసులో మెగా కృష్ణారెడ్డి ఫుల్ టైమ్ మనీ లాండరింగ్ ఇటాలియన్ సిమోన్ ద్వారా, అది ఈ నెంబర్ కాదా? అవునా, సిమోన్ నెంబర్ 393356581880 and MGBK Balu, a retired IAS officer number 9650780555 కాదా ఇన్వెస్టిగేషన్ లో నేను డిమాండ్ చేస్తుంది. క్యాష్ జనరేషన్ ల్యాండింగ్ గ్రాబింగ్ అయితే అడగవలసిన లేదు. 30 కోట్లు క్యాష్ తీసి
అది ఫేక్ బిల్స్ ఇచ్చి ఫర్ స్టీల్ అండ్ కామెంట్ అండర్ ద నేమ్ ఆఫ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ తీసుకోవడం, ఎండోమెంట్స్ చేసుకోవడం, ఒక హైదరాబాద్ అనే కాదు ఇతర ప్లేస్లో కూడా. కొలాబరేషన్ విత్ యుఎస్ఏ ఫెడరల్ ఫ్యూజిటివ్. గుర్తించుకో, అమెరికాతోనే ఫైట్ చేసి అనేక గవర్నమెంట్ని ఓడించి ఇప్పటికీ ఫైట్ చేస్తున్నానని కృష్ణారెడ్డి ఎస్సీపీసీ పవర్ ప్రాజెక్ట్ తీసుకొని ఫెడరల్ ఫ్యూజిటివ్ అయిన యుఎస్ఏ గోల్డ్ స్టోన్ ప్రసాద్తో తమిళనాడులో డీల్ 16 per యూనిట్ కి సెక్యూర్ చేసి టిఎన్ గవర్నమెంట్ కి కోల్ ఇంపోర్ట్ ద్వారా అది తమిళనాడు పవర్ ఇండస్ట్రీకి కృష్ణారెడ్డి ఈ డీల్ని సన్నీ ట్యాంక్స్ పార్టీ ద్వారా నెంబర్ 1 ఫిగర్ అయిన సన్నీ లా ద్వారా చేసింది. ఆయన కూడా నేను పర్సనల్గా కలవడం జరిగింది. 9 మియాపూర్ ల్యాండ్ స్కామ్ కన్విక్స్ కొలాబరేషన్ అండ్ వర్క్ గ్రీన్ టెక్. ఇది ప్రైమరీ కన్విక్ట్ మియాపూర్ ల్యాండ్ స్కామ్ లో అమెరికన్ బ్యాంక్ ఫ్రాడ్స్టర్ ఫేక్ డాక్యుమెంట్స్ 6,000 ఎకరాలు హైదరాబాద్ లో గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎలియాస్ డాక్టర్ పిఎస్ ప్రసాద్ చైనీస్ ఎలక్ట్రోల్ ద్వారా బస్సెస్ కంపెనీ మెగా కృష్ణరెడ్డి గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా ద్వారా entity with no real value was bought for 600 crore was operating. The name Goldstone Infra later changed to Olectra Green Tech.